80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, పేరు పేరున ఇక్కడున్న పెద్దలందరికీ మరియు ఇక్కడ వచ్చిన విద్యార్థులకు, యువత, మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా గర్వం ఉంది ఇక్కడ నిలబడ్డందుకు. ఇక్కడ చాలా గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సినిమాలో, ఏ సినిమా గురించి నాకు ఐడియా లేదు, కానీ ఇది ఒక అరుదైన మొక్క, దీన్ని మీరు కాపాడుకుందాం అని అంటే తెలుసు. అది ఏ సినిమా తెలియదు నాకు. ఆ విధంగా ఒక అరుదైన మనిషి డాక్టర్ రవి గారు. ఏ స్టేజ్ నుంచి మనం వెళ్ళామో ఇదే ఇంట్లో ఉంటూ, ఇదే పొలాల్లో, ఇక్కడే మాదారం స్కూల్లో చదువుకున్న వ్యక్తి ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపు 15 హాస్పిటల్స్ నడిపిస్తూ తన జీవితం తాను చూసుకోవాల్సిన టైంలో కూడా నాకెందుకు ఈ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ గురించి నాకెందుకు అనే స్వార్థం లేకుండా తను ఎన్ని కష్టాలు చూశాడో, తను ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, తను ఎన్నిసార్లు వస్తున్నాడో, అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది యువత ఉన్నారనే ఉద్దేశంతో ముందుగా అన్ని హాస్పిటల్స్ అందరినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి గ్రామాల్లో ఏం పరిస్థితి ఉందని చూసి పోయి ఇన్ని హాస్పిటల్స్ కూడా విడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చి మొదటిసారి గ్రామాల్లో తిరిగి గ్రామ సేవ యాత్ర ప్రారంభించుకొని గ్రామాల పరిస్థితులు ఏంటని చూశారు.